రైట్, మనతో పాటు యాదవ సంఘం అధ్యక్షులు మధు యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న నల్లగొండలో జరిగినటువంటి అమానవీయ ఘటనలో కీలకమైనటువంటి మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వస్తూ ఉన్నది. ఆయన అనుచరులే దగ్గరుండి నడిపించారు ఇదంతా కూడా అని చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిరని చెప్తా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? నేను అదే అంటున్నా, ఈ రాష్ట్రానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అనుకుంటున్నా, లేకపోతే నల్గొండ జిల్లాలో రెడ్ల సంఘాన్ని అధ్యక్షుడు అనుకుంటా తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న రెడ్లను చెప్పు చేతిలో పెట్టుకొని గుండాలను రౌడీలను తయారు చేసుకుంటా ఒక బీసీ బిడ్డ మహిళ నామినేషన్ వేస్తా అంటే నీకు ఎందుకు ఉత్సాహపడుతుందా? ఇలా నువ్వు పోటీ చేయదలుచుకున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పోటీ చేయదలుచుకో. కానీ ఆమె నామినేషన్ వేయకుండా భర్త ఏదైతే కారు తీసుకొచ్చి నామినేషన్ వేద్దామని అనుకున్నాడో, ఇదే తెలిసిందో కథం వెంటనే అక్కడ ఉన్న సందీప్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకొని కొంతమంది గుండాలను రప్పించుకొని కార్లు తీసుకొచ్చి ఆ యాదగిరి యాదవ్ని కిడ్నాప్ చేసారు. కిడ్నాప్ చేసి ఊరు దింపుకుంటా, అటు దింపుకుంటా, ఇటు దింపుకుంటా, రోజంతా దింపుకుంటా హైదరాబాద్ ఫామ్ హౌస్ తీసుకొచ్చిరంట. ఆయన ఘోరంగా కొట్టిరన్న, కొట్టుకుంటా తండుకుంటా మూత్రం తాగిపించుకుంటా ఆయన తీసుకొచ్చి ఇంకా ఈ వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వెంకరెడ్డికి ఫోన్ చేసి శునకానందం పొందుతురు. మరి వెంకరెడ్డి కూడా శునకానందం పొందుతున్నట్టే కదా. ఆ పక్క ఉన్న వ్యక్తి చెప్తుండు, వెంకరెడ్డికి ఫోన్ చేసిండు ఇట్లా సంగతి అని చెప్తుండు. అంటే ఈ రాష్ట్రాన్ని మంత్రి అనే విషయం మర్చిపోయినట్టుండు, నేను ప్రజామర్శని మర్చిపోయినట్టుండు. నేను రెడ్డి సంఘాలకు అధ్యక్షుడు అనుకుంటుండో ఏమైనా తెలియదు. కానీ వెంకరెడ్డి చెప్తున్న బెషరత్ క్షమాపణ చెప్పు. ఓ మహిళ కంట కన్నీరుకు కారణమైన బిడ్డ ఇవాళ ఏ మహిళ కంట కన్నీరు కారణమైనవో, ఏదో బీసీ సమాజం వర్గాలను బాధిత వర్గాన్ని నువ్వు బాధ పెట్టినవో వాళ్ళకి వెంటనే వాళ్ళ ఇంటికి పోయి క్షమాపణ కాళ్ళ మీద పడి 2 పూర్ణ దండాలు వెంటనే కూడా క్షమించాం. కానీ నువ్వు అప్పుడు అట్లా అడుగుతున్నానే చూస్తాం. నువ్వు బీసీల పరంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పటికే చాలా మోసం చేస్తుంది. 40% రిజర్వేషన్ ఇస్తా అన్నది అది ఇవ్వకపోతుంది. ఏదో అడ్డమైన జీవోలు తీసుకొచ్చి పనికిరాని జీవోలు తీసుకొచ్చి చెల్లె అని చెప్పి మళ్ళీ ఏదో జీవో తెచ్చినా సరే ఇస్తుంది అనుకునే లోపల రెడ్డి జాగ్రత్త నుంచి మళ్ళీ మీ రెడ్డి లేసా మళ్ళీ కేసులు వేస్తుంది. ఇక నువ్వు బీసీలను ఏడు ఉద్ధరిస్తురా? మీరు బీసీల వ్యతిరేకులు, ఎస్సీ ఎస్టీ బహుజన వ్యతిరేకులు. మీరు ఇక్కడే చెప్పాల్చుకుని ఇప్పటికైనా బీసీలు అదేవిధంగా యాదవ్ సోదరులు సోదరిమణులు గ్రహించాల్సింది ఒక్కటే, ఎక్కడైతే మనము ఆ జనరల్ స్థానాలు వస్తాయో అన్రిజర్వ్ స్థానాలు కానీ రిజర్వేషన్ స్థానాలు బీసీ స్థానాల్లో కానీ ఖచ్చితంగా నామినేషన్ వేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకోవాలి, గెలవాలి. ఇట్లాంటి అహంకారపూరిత లంగలత్తుకోగలని రాజకీయ సమాజం చేయాలి. వచ్చే ఎలక్షన్లో మీరు సర్పంచ్లు అయితేనే గ్రామంలో అన్ని నడుస్తుంది. సర్పంచ్ అంటేవాడు గ్రామానికి సేవ చేసేవాడు కావాలి. సర్పంచ్ పదవి చాలా కీలకమైన పదవి. ఇలాంటి పదవులలో కనీసం బీసీలు ఎక్కడో ఇక్కడ ధైర్యం చేసి ముందుకు వస్తే కూడా మీరు ఉరవలేకపోతురా? ఇంత కుట్ర చేసినా కూడా మూకుందా? అక్కడ స్థానిక నాయకులు కొంతమంది వేరు, యాదవ్ సంఘ లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, పోయి ఆమె నామినేషన్ వేసారు. నిజంగా ఆ మహిళ ధైర్యానికి దండం పెట్టాలి. ఇంత కిడ్నాప్ చేసి నా భర్త లేకుండా, నా భర్త ఉన్నాడా సచ్చినా బతికినా కూడా తెలియని టైంలో కూడా ఆమె మనోధైర్యానికి, గుండె ధైర్యానికి ఇదే ఉంటుంది అన్న. మా బీసీ ఎస్సీ మైనారిటీ దగ్గర, మా యాదవుల దగ్గర, అరే కొడుక నువ్వు ఇట్లా చేస్తే మేము భయపడతామా? అడవిలో పోతే గొర్రెల జీవాలు కానీ పోతే బిడ్డ పులులు వచ్చినా సింబాలు వచ్చినా ఎదురొచ్చి నిలబడ్డోళ్ళ మేము. రాజ్యాలు చరిత్రలో కూడా మా యాదవులు ఉన్నారన్న. రాజ్యాలు చరిత్రలో కూడా ప్రతి ఒక్క చరిత్ర తీసుకో, చరిత్రలో కూడా మహాభారతం తీసుకో, భాగవతం తీసుకో, ఎక్కడ తీసుకో, నువ్వు అలాంటి వ్యక్తులతో పెట్టుకున్నావు. మా యాదవుల అవసరం ఊకనే పోదు బిడ్డ. నీకు చెప్తున్నా కదా, మా యాదవులను బాధపడి ఇప్పుడు బాబు చరిత్రలో లేదు. అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నావు అని చెప్పి పదే అనేక సభలలో చెప్తా ఉంటారు. ఇప్పుడు కీలకంగా పదవులు అనుభవిస్తున్నటువంటి బీసీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ అన్న, రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంటే, వాళ్ళ క్యాబినెట్ మంత్రి పేరు బయటకు వస్తూ ఉంటే ఎందుకు స్పందించడం లేదు? దాని మీద ఏం చెప్తారు మీరు? నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇక నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను కూడా మేము ఊసుల కింద లెక్క కడతాం. అరే సిగ్గు లేదా? అరే మీ ఇంట్లో మంత్రుల పిల్లలకు, మంత్రుల చుట్టాలకు కొట్టుకుంటా తన్నుకుంటా ఉచ్చదాపిస్తే నడుతుందా మీకు? మరి అప్పుడైనా సిగ్గుశరం వస్తుందా మీకు? సిగ్గుండాలా? మీరు ఆ పార్టీలో ఉండి ప్రశ్నించలేకపోతున్నారు. కొంతమంది నాయకులు, కొంతమంది నిన్న చూసినా ఓయూ తరపు నుంచి కొంతమంది ఆ పార్టీలో ఉండి కూడా వాళ్ళకి ఆవతులే కట్టలు తెచ్చుకున్న కోపంతో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ కానీ పదవులలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తుండు? నువ్వు వెంటనే పోవాలి కదా. మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏం చేస్తుండు? మీకు ఎట్లా గౌడ బిడ్డ అవుతాడు? ఎట్లా యాదవ్ బిడ్డ అవుతాడు? ఎట్లా ఎస్సీ బిడ్డ అవుతాడు? ఇలా యాదవులను, ఎస్సీలను, బీసీలను అనగదొక్కకుండా పోతుంటే ఉచ్చాలు తాగిస్తుంటే మీకు మీ కులంలో మీ కులం మనిషి అవుతున్నాడా? ఏం న్యాయం చేసిండన్న? నేను చెప్తున్నా కదా, అడ్డమైన జీవోలను తీసుకొచ్చి ఆ అడ్డమైన జీవోలలో బీసీలకు న్యాయం చేసింది ఏం లేదడా. ఒరిగింది లేదు, తరిగింది లేదు. వచ్చిందన్న 40% రిజర్వేషన్, 17% కూడా లేదన్న. అంత 13% రిజర్వేషన్ ఇచ్చారంట. మరి 13% మాకు అన్యాయము. పోనీ జనరల్ స్థానంలో ఎవరో ఇట్లాంటి వాళ్ళు ధైర్యం చేసి వస్తే మళ్ళీ మీరు అనగదొక్కుతారు.
మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈడ న్యాయం చేస్తుందన్నా? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగాకోరు లత్కూరు ప్రభుత్వం అని మేము ఖచ్చితంగా బీసీ బహుజన వర్గాల్లో తీసుకెళ్తాం. వచ్చే ఎలక్షన్లో ఎక్కడైతే ఈ ఓసీలు రెడ్డిలు నిలబడతారో వాళ్ళని చిత్తుడ కొడతాం, రాజకీయ సమాజం చేస్తాం. నల్గొండలో నేను తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తిని నేను నల్గొండలో అందరినీ సమానంగా చూస్తా అని చెప్పి పదే పదే చెప్తా ఉంటాడు కదా వెంకటరెడ్డి గారు. అన్న ఈయన పీకి కట్టలగట్టింది ఏం లేదు. తెలంగాణ కోసం అప్పుడు పోరాటం జరుగుతుంటే ఓయూ వేదిక మేము పోరాటాలు చేస్తుంటే మంచిగా మంత్రి పదవులు అనుభవించుకుంటూ తిరుగుతుండు. ఓయూ విద్యార్థులము తెలంగాణ సమాజం నుంచి వెళ్ళి వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు రాజీనామా చేస్తా అని చెప్పి రాజీనామా చేసినా అని చెప్పి బిల్డప్ కొట్టుకుంటున్నావు. మరి బిల్డప్ కొట్టుకుంటే నేను ఒకటే అడగలుగుతున్నాను, మరి నల్గొండలో బీసీ బిడ్డలు మరి చంపినోడు ఎవడన్నా? మహారాజు వీరన్న ఎట్లా చచ్చిపోయాడన్నా? ఇదే ఆధిపత్య వర్గ భావజాలమే కదా. మరి బెల్లి వెళ్తే ఒక ఆడబిడ్డ తెలంగాణ సమాజం కోసం గానకొక్కల పాటలు పాడి గజ్జగట్టి ఈ తెలంగాణ రావాలని పోరాటం చేస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఆమెను చంపిన వాళ్ళు ఎవరన్నా? ఆ గుండాలను తయారు చేసేవాడు ఎవడన్నా? మరి సాంబశివుడు అన్నా, మరి సాంబశివుడు చంపిన వాళ్ళు ఎవరన్నా? మరి కునపూరు రాములు చంపిన వాళ్ళు ఎవరన్నా? ఇలా చెప్పుకుంటే పోతే చాలా 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 రకాలైన దారుణమైన సంఘటనలు ఉన్నాయి. మొన్న ఒట్టే జానే మీద గతంలో కూడా మీకు ఎంత చేసారు మీరు చూసారు కదన్నా. మరి మొన్న చెరుకు సుధాకర్ అన్నది చంపుతా అని చెప్పి బెదిరించినోడు ఎవడన్నా? వెంకటరెడ్డి కాదా? మరి మొన్న కైలాష్ నేత పద్మశాలి బిడ్డకు డీసీసీ పదవి అధిష్టానం ఢిల్లీ నుంచి ఇస్తే మరి దానికి వ్యతిరేకంగా లెటర్ రాసింది నువ్వు కాదా అంటున్నా వల్ల. అంటే ఇక నువ్వేడో తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు అనుకోవాలా మేము? తెలంగాణ ద్రోహిగానే పెడతాం. నువ్వు సమాజానికి నువ్వు ఏం చేయాలవయ్యా? నువ్వు నల్గొండ జిల్లాలో మంత్రి అయితే నీ ఊర్లో నీ జిల్లాలో స్కూళ్ళు హాస్పిటళ్ళు మంచిగా ఉన్నాయా లేవా, ప్రజలు ఏం కష్టాలు పడుతారో అవి చూసుకోవాలి. కానీ ఇట్లా నువ్వు కుట్టుకుంటా తన్నుకుంటా ఉచ్చలు బస్సులో కొడతారా? మరి వెంకటరెడ్డి కుటుంబంలోనే ఈ విధంగా చేసుకొచ్చి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఉచ్చ పోసి ఇట్లా కొట్టుకుంటూ పోతే ఓకే అంటారా అన్న? అంటే 2025లో కూడా ఇంకా బీసీల మీద ఈ రకమైనటువంటి దాడులు, ఎస్సీల మీద దాడులు కావచ్చు, ఇలాంటి వ్యవస్థ నడుస్తూ ఉంటే బీసీ రాజ్యాధికారం కావచ్చు, బీసీ రాజ్యాధికారం కోసం తపన పడుతున్నటువంటి మీలాంటి బీసీ నాయకులు కావచ్చు, దీని మీద ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు? దీన్ని కూడా నామమాత్రంగా పోరాటాలు చేసి వదిలేసే పరిస్థితి ఉన్నదా, లేకుంటే దీని మీద ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని ఈ పరిష్కారం అయ్యే వరకు దీని మీద కొట్లాడబోతా ఉన్నారు? అన్న ఇప్పటికే మేము బీసీలము యువత బీసీ సమాజం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన హామీల కోసం బీసీల కోసం ఇచ్చిన హామీల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉన్నాం. ఇది గ్రామ స్థాయి దాకా కూడా మెల్లమెల్ల పాకింది. ఎందుకంటే ఈరోజు మా బీసీలు వెనుకబడిన కారణం ఏంటంటే మా ఓట్లు మేము వేసుకోకపోవడం కారణం ఏంటంటే కూడా దానికి కూడా చెప్తున్నాం. గతంలో వీళ్ళు దుర్గ దగ్గర పనిచేసి అప్పుడు నిజాం ప్రభు దగ్గర పనిచేసి ఏదో కొంత భూములు వీళ్ళ పేరు మీద ఎక్కించుకొని మా ఊళ్ళను బానిసలు తీసుకొచ్చి పనికి పంపించినట్టు గుళ్ళను కాసుకుంటా ముదిరాజులో చేపలు పట్టుకుంటా చాకులను బట్టలు ఉతికించుకుంటా ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మా వాళ్ళు విద్యకు దూరం అయ్యారు. ఆ రోజు చదువుకు దూరం అయ్యారు, వీళ్ళు రాజకీయానికి దగ్గర అయ్యారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న యువత చదువుకు దగ్గర అవుతున్నారు, రాజకీయానికి దగ్గర అవుతున్నారు. ఖచ్చితంగా పెద్దలు కొంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా బీసీని గెలిపించుకోవాలి, పలానా ఏ కులము బీసీయా ఎస్సీయా ఎస్టీయా మైనార్టీ అని ప్రశ్నించే తత్వం వస్తుంది. అయినా వాళ్ళు చూస్తే వాళ్ళు ఇంత గంపటి బియ్యం పెడితే కూడా వాళ్ళు తింటారు. మాకు ఈ తెలంగాణలో మొత్తంలో చూసుకొచ్చిన సమాజంలో ఉన్న కూడా ఫుడ్ పెట్టినా కూడా ఉడవదన్న. మాకు ఎన్ని బస్తాలు కావాలి? గంపటి మంది లేనివారు మా మీద దాడి చేస్తారా అన్న? నీ వాటా ఏందో నువ్వు తీసుకొని పక్క జరిగాయా? నేనేమైనా అన్నామా? వాళ్ళ లెక్కలో పోయి మీ వాటా కూడా మేము తింటామంటలేం కదా. మీ జనాభా ఎంత ఉందో మీ వాటా ప్రకారం మీరు తీసుకోండి. ఇగో ఇలాంటి ఆలోచన యువతలో వచ్చింది, బీసీలో వచ్చింది. మేమెంతో మాకంతా వెంకరెడ్డి ఆస్తులు ఆడతలేం, రేవంత్ రెడ్డి ఆస్తులు ఆడతలేం. మాకు కావాల్సింది మా యాదవులం ఎంతమంది ఉన్నాం, బీసీలం ఎంతమంది ఉన్నాం, ఎస్సీలం ఎంతమంది ఉన్నాం, బహుజనం ఎంతమంది ఉన్నాం, రాజ్యాంగంలో వాటా కావాలి. మా చట్టం మేమే చేసుకుంటాం. నువ్వెందువే చట్టం చేసేది? చట్టసభలకు మేము చట్టాలు చేసుకుంటాం, మేము చట్టాలు చేసి మార్చుకుంటాం. రాజ్యాంగంలో ఓటు హక్కు ఉన్నది అనేది అంబేద్కర్ రాసింది ఇందుకే కదా. ఈ సూత్రం మేము గ్రహించి బీసీలు చైతన్యమవుతున్నారు, యువత చైతన్యమవుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారమే వస్తుంది, బహుజనులే గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చెప్పాలనుకున్నా ఒక యాదవ బిడ్డగా ఇప్పుడు నల్గొండలో జరిగినటువంటి ఈ ఘటన మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం చెప్పాలండి? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. అరే బిడ్డ, మీరు గొల్లోళ్ళు యాదవులని కించపరుస్తారు. గొల్లోళ్ళు అంటే గొర్రెలు కాసుకుంటా గుడ్డలు పట్టుకున్న వీటలు కాదు బిడ్డ. అవసరం అనుకుంటే ఈ సమాజానికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడి గుడ్డలు మరేసి తంతారు బిడ్డ అని చెప్తున్నా. ఇప్పటికైనా నువ్వు క్షమాపణ కోరు. ఆమె దగ్గర పోయి ఆమె కన్నిటి కారణమైన కదా, ఆమె దగ్గర పోయి క్షమాపణ కోరు. ఇప్పటికైనా మా యాదవ సమాజం కానీ బీసీ సమాజం కానీ కొంతవరకు నీకు కొంచెం
ఇది ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా నేను నల్గొండ జిల్లాలో ఎలా తిరుగుతూ చూస్తాం, తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ చూస్తాం. యువత, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా బీసీ బహుజన వర్గాలన్నీ కూడా ఎక్కడికక్కడ గౌరవ చేస్తాం. నేను రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నా, ఈ వెంకరెడ్డి లాంటి వాళ్ళని తీసేసుకోవా, లేకపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది. వీడు ఒక్కడే ఏంగా రెడ్డి అందరూ చెడ్డ పేరు వస్తుందా? ఈయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయండి. నువ్వు సక్కర్ సీఎం అయితే నువ్వు ఆ పని చేయి మొదలు. ఆ పని చేస్తే నిన్ను కొంచెమైనా నేను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కొంచెం నిన్ను ఇది చేస్తారు. ఈ సందర్భంగా నేను వెంకటరెడ్డి ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికైనా క్షేమాపణ కోరు. అక్కడున్న జిల్లా పోలీసులు కానీ అక్కడున్న ఎవరైతే ఈ కార్యక్రమం చేసిరో, ఎవరైతే ఈ అఘాయిత్యం చేసిరో వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడు, అప్పుడు మేము హర్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.